అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. With every child we comfort and a região de Argob e o reino de Og em Bazã. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరంతా బాగున్నారా? మీ క్షేమం కోరి నేను నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన రిక్వెస్ట్లు నాకు తెలియచేయండి. ఈరోజు తల్లి తండ్రి యొక్క గొప్పతనం ఏమిటో అనేది నేర్చుకోబోతున్నాం. ఈ ప్రపంచంలో తల్లి కంటే తండ్రి కంటే ముఖ్యమైనది మరొకటి లేదని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. తల్లిదండ్రులను సన్మానిస్తే అతడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడని ద్వితీయోపదేశకాండం 5:16 రాస్తుంది. దీన్నే మన ప్రభువైన క్రీస్తు మత్తయి 18లో కూడా
ఆయన నీ తల్లిని తండ్రిని సన్మానించనే మాట యేసుప్రభు వారు కూడా చెప్పారు. అలాగే ఈరోజు ఈ వాక్యంలోంచి తల్లిలో ఉన్న గొప్పతనం, తండ్రిలో ఉన్న గొప్పతనం మనం తెలుసుకుందాం. ఈ లోకంలో 3 రకాల తండ్రులు ఉంటారు. కన్న తండ్రి, ఆధ్యాత్మిక తండ్రి, దేవుడైన తండ్రి. దేవుడు మనకి నిత్యుడకు తండ్రి, అబ్బా నాయన అని మనం మొరపెడతాం. ఇకపోతే భౌతికంగా మనల్ని కన్న తండ్రి, ఆధ్యాత్మిక పరలోక రాజ్యాన్ని నడిపించే తండ్రి. ఈ 3 తండ్రులు, ఈ ముగ్గురులో ఉన్న ప్రత్యేకత ఈరోజు మనం నేర్చుకునే ముందు ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. కాగా తమకు తర్వాత జరుగు దాన్ని చూచుటకే నరుని తిరిగి తగిన కొనుపోవాడెవడనో లేకపోవటం నేను చూడగా, వారు తమ క్రియలు యందు సంతోషము కంటే వారికి మరి ఏ మేలును లేదన్న సంగతి నేను తెలుసుకుంటుని. ప్రసంగి గ్రంథకర్త చెబుతున్న మాట ఏంటంటే, భూమి మీద మనం బ్రతికున్నప్పుడు మన క్రియలను బట్టి మనకు సంతోషం ఉంటుంది. ఈ లోకయాత్ర అందరం ముగిస్తాం. మంచి పనులు చేసి తృప్తి చెంది కొందరు మరణిస్తారు, కొందరు అన్యాయం చేసి మరణిస్తారు. అన్యాయస్తులు చనిపోయినప్పుడు వాళ్ళు ఏమవుతారో అనేది తెలియక పాపంలోనే చనిపోతారు. కొంతమంది తెలిసి కూడా పాపంలోనే చనిపోతారు. మరి కొంతమంది మంచి క్రియలు చేసి చనిపోతారు. వీటన్నిటిలో కల్లా మంచి క్రియ ఏమిటి? యేసుక్రీస్తును కలిగి యథార్థంగా జీవించి, పరిశుద్ధంగా జీవించి, ఎవరిని నిందించకుండా, ఎవరిని చిన్నచూపు చూడకుండా, అందరినీ మంచి చూపు చూసి, అందరి విషయంలో నువ్వు మంచివాడు అని అనిపించుకోవాలి. పరలోక తండ్రి చేత కూడా శబాస్ అనిపించుకోవాలి. ఇంతకంటే మించింది మరొకటి లేదని ఈ సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా రాస్తుంది. అయితే ఇందులో మనం నేర్చుకుంటున్న వాక్యంలో ఈరోజు ఆదికాండము 32వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా. ఇక్కడ యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా తండ్రి అయిన అబ్రహాం దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా. అబ్రహాము యాకోబుకి తాతయ్య అవుతాడు, కానీ తండ్రి దేవా అంటున్నాడు. ఇక్కడ తండ్రి అనే పదంలో దేవుడికి ఒక పేరు ఉంది, అబ్బా తండ్రి. ఇది కొత్త నిబంధన భక్తులు మొరపెట్టినప్పుడు అబ్బా అని మొరపెట్టేవారు. ఏంటి నాయనని ప్రభు జవాబిచ్చేవారు. ఈరోజు పిల్లలుగా ప్రతి ఒక్కరూ ఒక విషయం మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు వాళ్ళు చదివించడానికి, ప్రయోజనం చేయడానికి ఎన్నో అప్పులు చేస్తారు, ఎన్నో కష్టాలు పడతారు. కానీ అవన్నీ మర్చిపోయి ఒక స్థాయికి వచ్చాక అతని కోసం ప్రార్థన చేసిన దైవజనుడిని మర్చిపోతారు. ఒకవేళ దైవజనుడు అయ్యాడు అనుకోండి, ఆ దైవజనుడు అభిషేకించిన దైవజనుడు అంటే తండ్రిని మర్చిపోతున్నాడు. లేఖనం చెప్తుంది అది తప్పు అని. నువ్వు ఎవరితో రక్షించబడ్డావో ఆ దైవజనుడు మర్చిపోకూడదు. నువ్వు ఏ బణ నుంచి చెక్కబడ్డావో అది మర్చిపోకూడదు. నీ తల్లిదండ్రులను సన్మానించాలి. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త పేరు సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన కుమారుడు యేసుక్రీస్తు నిన్ను విమోచించడానికి నరవతారుగా భూలోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, మరణాన్ని జయించి 3వ దినం తిరిగి లేచాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. ఎందుకని? నీకు నిత్యజీవం ఇవ్వడానికి, నీ పాపాలు క్షమించడానికి. యాకోబు మొట్టమొదటిసారిగా తల్లిదండ్రుల నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు తల్లి తండ్రి యాకోబును ఆశీర్వదించారు. ఇతను దీవించబడ్డవాడే. తండ్రి ఆశీర్వాదం యాకోబుకి ఇద్దాం అనుకున్నాడు, కానీ తల్లి బలవంతంగా చిన్న కొడుకు యాకోబుకే దక్కాలని తల్లి ప్రయత్నించింది. తల్లి చేసిన ప్రయత్నంలో దేవుని ప్రమేయం ఉంది. తండ్రి ఎలాగైనా సరే ఆశీర్వాదము యాసావుకి ఇచ్చేస్తాడని దేవుడు గుర్తించి తండ్రికి కళ్ళు లేకుండా దేవుడు చేశాడు. అద్భుతం ఏమిటంటే
యాకోబును దీవించడానికి ఇస్సాకే ఏ విధంగా ఇష్టం లేదు. యాకోబు దీవించబడాలని తల్లి ప్రయత్నం, యాకోబు దీవించబడాలని తండ్రి ప్రయత్నం. తండ్రి ప్రయత్నం విఫలమైంది, తల్లి ప్రయత్నం సఫలమైంది. తల్లికి తోడుగా దేవుడు ఉన్నాడు, రెప్కమ్మకు తోడుగా ఆ దేవుడే తోడుగా ఉన్నాడు. వీళ్ళిద్దరు పుట్టుకు కూడా విచిత్రం. ఎందుకంటే వీళ్ళు గర్భంలో ఉన్నప్పుడు ఒకళ్ళొకళ్ళు ఫైట్ చేశారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ముందా. వీరిద్దరు గర్భంలో ఉండగానే చిన్న కొడుకు యాకోబును దేవుడు ప్రేమించను, పెద్దవాడిని దేవుడు ద్వేషించను రాయబడి ఉంది. పెద్దవాడు ఎప్పుడు తన సొంత కార్యాల్లోనే ఉన్నాడు, దేవుడు ఎప్పుడు అతనికి దర్శనం ఇవ్వలేదు. చిన్నవాడు యాకోబు ఎప్పుడు దేవుడి పనిలోనే ఉన్నాడు. అమ్మను సన్మానించే పనిలో, నాన్నను సంతోషపెట్టే పనిలో, ఇంటి పనులు, బట్టలు ఉతకడం, వంట చేయడం, ఇక వగారా ఇంట్లో పనులన్నీ కూడా కిచెన్ డిపార్ట్మెంట్కి, ఇంటి డిపార్ట్మెంట్కి ఆడైనా కూతురైనా కొడుకైనా అన్నీ యాకోబే. అమ్మ చెంగు చాటున కూతుర్లు ఎలా ఎదుగుతారో యాకోబు అలా ఎదిగాడు. అందుకని దేవుడు దాన్ని ఇష్టపడ్డాడు, దేవుడు కూడా సంతోషించాడు. దేవుని ఆశీర్వాదము పుట్టుకకు ముందే యాకోబును దేవుడు దీవించాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎదిగారు, వివాహ వయసుకు వచ్చారు. కానీ తండ్రి అనుకుంటున్నాడు నేను ముసలోని అయిపోయాను, కళ్ళు కనబడతలేదు, పెద్ద కొడుకుని దీవిస్తాను అనుకున్నాడు. అనుకోకుండా ఆ దీవెన కాస్త చిన్నవాడికి వెళ్ళిపోయింది. ఈ చిన్నవాడికి ఆశీర్వాదం వెళ్ళడానికి కారణం ఎవరంటే అమ్మ. ఇప్పుడు ఆశీర్వాదం పట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో రాత్రి కాడ ఒంటరిగా అరణ్యంలో పడుకొని ఉన్నాడు. చుట్టూ పెద్ద పెద్ద ఎలుగుబంట్లు, చుట్టూ సింహాలు, పెద్ద పెద్ద పాములు, ఇలాంటి భయంకరమైన అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు. అతను పడుకున్నప్పుడు ఒక గొప్ప వెలుగు యాకోబు చుట్టూ ఆవరించింది. ఎందుకనంటే యాకోబును దేవుడు ఎవరి ద్వారా దీవించాడు? మొట్టమొదట అమ్మ ద్వారా దీవించాడు. 2 తండ్రి ద్వారా దీవించాడు. 3 దేవుని దీవెన కడుపులో ఉండగానే వెళ్ళింది. ఇప్పుడు యాకోబుకు 3 దీవెనలు ఉన్నాయి. ఈ 3 దీవెనలు వెంటాడుతూ ఉన్నాయి, యాకోబును సీమ కుట్టకుండా కాపాడుతున్నాయి. ఒంటరిగా ఉన్న ఇప్పుడు బాధ్యత దీవెన అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు బాధ్యత వహించి ఒక వాచ్మెన్ డ్యూటీ నైట్ అంతా నిద్రపోకుండా ఎలా కాపలా కాస్తాడో ఇప్పుడు దేవుడు యాకోబుకి తోడుగుండి కాపలా కాస్తున్నాడు. ఈ నేపథ్యంలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే వాగ్దానం ఇచ్చాడు కాబట్టి యాకోబును కాపాడుకుంటూ వెళ్ళాలి. కల వచ్చింది, నేను అబ్రహాం దేవుడను, నీ తండ్రైనా ఇస్సాకు దేవుడను అని దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అది మొట్టమొదటి దర్శనం. ఆ దర్శనంలో యాకోబుకు మెలకు వచ్చింది, ఇది దేవుని మందిరం అని చెప్పి రాయి తీసి దాన్ని ఏం చేశాడు? నూనె పోసి అభిషేకించాడు. ఒక రాతిని తలగడగా పెట్టుకున్నాడు. రాయి అనగా క్రీస్తు. క్రీస్తును తన హృదయంలో తన తలంపులో ప్రతిష్ఠించుకున్నాడు. క్రీస్తు అనగా శిరస్సు, యాకోబు అనగా సంఘం. సంఘమైన యాకోబు శిరస్సు అయిన క్రీస్తుకి లోబడి జీవించి ఇప్పుడు పద్దనరాంకి వెళ్ళే ముందు అక్కడ ఒక మొక్కుబడి చేశాడు. ఏమనంటే నాకు తినడానికి ఆహారము, కట్టుకోవడానికి బట్టలు లోటు లేకుండా నన్ను ఆశీర్వదిస్తే నాకు వచ్చిన ఆదాయంలో నీకు 10వ వంతు చెల్లిస్తానని మొక్కుబడి చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. మొట్టమొదట దేవుడు యాకోబుకు ప్రత్యక్షమైంది తన ఒంటరిగా ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే ఆ ఆశీర్వాదాన్ని పట్టుకొని పద్దనరాంలోకి వెళ్ళాక ఎప్పుడైతే పద్దనరాంలోకి అడుగుపెట్టాడో చీకటి ప్రదేశం వెలిగించబడింది. పద్దనరాం అనే ఆ ప్రదేశము చీకటితో ఉంది, విగ్రహారంతో ఉంది. ఆ ప్రాంతానికి వెలుగొచ్చింది. ఎవరి వల్ల? యాకోబు వల్ల. ఆ ప్రాంతానికి వెళ్ళాక వివాహం జరిగింది, విస్తారమైన సంపద, సంతానం కలిగింది. 20 సంవత్సరాలు దేవుని మర్చి తనకి నచ్చినట్లు జీవించాడు. తన బిడ్డల కోసం, తన భార్య కోసం, సమాజం కోసం, గొర్రెల మంద పెంచడం కోసం అతని జీవితాన్ని హెచ్చించాడు. తనకిచ్చిన ఆశీర్వాదాలు అక్కడే ఖర్చు చేసేసాడు. ఇక యాకోబు దగ్గర మిగిలిన ఆశీర్వాదాలు ఏమీ లేవు.
ఇప్పుడు దేవుడు అతని కల్లో కనపడి 20 సంవత్సరాల తర్వాత నీ తండ్రి ఇంటికి వెళ్ళని దేవుడు దర్శించాడు. ఇప్పుడు అతను తిరిగి ప్రయాణం చేస్తూ ఒక సందర్భంలో అతను ఒంటరిగా మిగిలిపోయాడు. మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయాడు. అనేక సందర్భాలు యాకోబు జీవితంలో ఒంటరిగా అనే సందర్భాలు మనకు ఎక్కువ కనపడతాయి. ఈ ఒంటరి జీవితంలో ఇప్పుడు అతను చేస్తున్న ప్రార్థన ఏమిటి అని అంటే, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల ఎద్దుకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకును అపాత్రుడను. ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు నా పట్ల గొప్ప మేలు చేసావు, నేను నిన్ను మర్చిపోయాను. నేను రిక్తుడిగా 14 వచ్చాను, కట్టుకున్న బట్టలతో వచ్చాను. నాకు ఆస్తి ఇచ్చావు, భార్యలు ఇచ్చావు, బిడ్డలను ఇచ్చావు, సంపద ఇచ్చావు, ఏ లోటు లేకుండా కాపాడవు. కానీ నువ్వు చేసిన మేలులు నేను 20 సంవత్సరాలు మర్చిపోయి జీవించాను, నన్ను క్షమించు అంటున్నాడు. చాలామంది గల్పదేశాలకు వెళ్ళాక దేవుని మర్చిపోతుంటారు. కొందరు గుర్తుంటుంది. ప్రియ సహోదరి, నీకు దేవుడు గుర్తున్నాడా? దేవుడు గుర్తున్నాడు అని నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు ఎలా మర్చిపోతున్నావో ఒకసారి ఒక వాక్యం ద్వారా నీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహముకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ్యను కలుగును. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగుల నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొర్లి పారును. అప్పుడు ఇక్కడ ఈ మాట ఏమంటున్నాడంటే, యాకోబు నాకు అన్నీ ఇస్తే నీకు 10వ వంతు ఇస్తాను అన్నాడు, మొక్కుబడి చేసుకున్నాడు. కానీ 20 సంవత్సరాల్లో మొక్కుబడి మర్చిపోయాడు, దేవుడికి ఇచ్చేది మర్చిపోయాడు. దేవుడికి ఇవ్వడం అంటే ప్రియులారా, మీరు ఏమనుకుంటారంటే, మాకు వచ్చిన జీతంలో నేను 10వ వంతు ఖచ్చితంగా దేవుడికి ఇస్తున్నాను అనుకుంటారు చాలామంది. కానీ వాడికి వచ్చిన డబ్బులు ఖర్చు చేసుకొని వాడు గుర్తొచ్చినప్పుడు దేవుడికి కొంచెం ఇస్తారు. అంటే ఒక 30,000 జీతం అనుకోండి, ఆ 3,000 ఇవ్వడానికి తర్వాత ఆలోచిస్తారు. లేదా కొందరు మొత్తానికి ఇవ్వరు, అది పాపం. ఇక్కడ ఏమన్నాడంటే ప్రథమ ఫలము అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఈ వాక్యంలో ఏమన్నాడు? 3వ అధ్యాయము 8వ వచనం, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం అంటే మొదట నీకు వచ్చిన జీతంలో అది ఏదైనా కావచ్చు, పెన్షన్ కావచ్చు, లేక మీ పిల్లలు చదువుకుంటున్న దాంట్లో కొంత ఇన్కమ్ చదువును బట్టి ప్రభుత్వ వారు ఇచ్చినవి కావచ్చు, పెన్షన్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, నీ జీతం కావచ్చు. మొట్టమొదట నీకు వచ్చిన 10,000లో 1,000 రూపాయలు లేక 1,500 ముందు తీసి పక్కన పెట్టి అప్పుడు ఈ మిగతా డబ్బులను వాడుకోవాలి. అప్పుడు నీకు అప్పు ఉండదు. మనం అలా చెయ్యం. ముందు మన ఖర్చులు అయిపోయాక దేవుడికి ఉంటే ఇస్తాం, లేదనుకో అంతకు ముందు ఇచ్చాను కదా ఇప్పుడు ఇవ్వాలంటావా అనుకుంటారు. అప్పుడు ఫలం ఎలాగవుతుంది? ఒక ఆమె బయటకు వెళ్ళింది, ఆమెకు 30,000 జీతం తీసుకుంది, నాకు 5,000 పంపింది. 3 సంవత్సరాల తర్వాత వచ్చింది, మరలా రూపాయి ఇవ్వలేదు. ఆవిడ ఏమంటుందంటే, నేను ఎప్పుడో ముందే దేవుడికి ఇచ్చాను అంటుంది, నా జీతం ఇచ్చేసాను అంటుంది. నువ్వు జీతం ఇవ్వలేదమ్మా, నీ జీతం 30,000 కదా, నువ్వు ఇచ్చింది 5,000 ఇచ్చావు, ప్రథమ ఫలం ఇవ్వలేదు. ప్రథమ ఫలం అనగా ఆమెకు వచ్చిన ప్రతి నెలలో ఆమె ఏమి ఇవ్వాలి? దేవుడికి 3,000 తీసి ముందు పక్కన పెట్టి అప్పుడు వాడుకుంటే అప్పులు ఉండవు. నువ్వు ముందు నీ ఖర్చులు వాడుకొని తర్వాత దేవుడికి ఇస్తావు, దానివల్ల నీకు అప్పులు కనబడదు. తర్వాత ఇవ్వకూడదు, ముందు దేవునికి ఇవ్వాలి. దాన్ని ప్రథమ ఫలము అన్నారు. ప్రథమం అంటే ముందు తీసి దేవుడికి ఇచ్చాక అప్పుడు నీ దగ్గరున్న ధనాన్ని నువ్వు దేనికి ఉపయోగించినా అప్పులు తీరుతాయి, ఆర్థికంగా నువ్వు బలపడతావు, దేవుడు నీ యందు సంతోషిస్తాడు. నీకు ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు నేను దేవుడికి ఇంత ముందు ఇచ్చానండి, నేను ఎప్పుడు ముందు ఇస్తానండి, ఎప్పుడో ఇచ్చానండి అని అంటుంటాం మనం. అది ప్రథమ ఫలం కాదు. ప్రథమ ఫలము అనగా నీకు వచ్చినప్పుడల్లా దేవునికి మొదట తీసి ప్రతి నెల ముందు తీసి పక్కన పెట్టి ఈ డబ్బులు వాడుకుంటూ ఉండాలి. అప్పుడు అది నీ దైవజనుకు నువ్వు పంపుకుంటావు.
నీ కొరకు ప్రార్థించే వరకు పంపుకుంటావు. కానీ ముందు నీకు వచ్చిన జీతంలో దేవుడికి ముందు ఇవ్వాలి, ఆ తర్వాత మిగిలింది ఖర్చు పెట్టుకోవాలి. అప్పుడు ప్రథమ ఫలం అవుతుంది. ముందు ప్రథమ ఫలాన్ని నువ్వే ఖర్చు చేసి తర్వాత నువ్వు దేవుడికి ఇచ్చావనుకో, దానివల్ల నీకు అప్పులు, కష్టాలు, రోగాలు, కన్నీళ్ళే మిగులుతాయి. అంతకుముందు ఇచ్చాను, ఇప్పుడు ఇవ్వలేనండి, దేవుడు అంగీకరించడు నీ అర్పణ. ఎప్పుడు నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే దేవుడని యెహోవా తన క్రియలన్నిటిలో నమ్మకమైన వాడు. 145 కీర్తనలో 17లో ఉంటుంది. ఆయన నమ్మకమైన వాడు కాబట్టి నువ్వు నమ్మకమైన కూతురు అని, కొడుకు అని నిరూపించుకోవాలంటే ప్రథమ ఫలం ముందు దేవుడికి ఇవ్వాలి. ఇక్కడ యాకోబు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈయన మీదకి శత్రువుగా మాంగారు వస్తున్నారు. ఇతనికి శత్రువు ఎవరు? అన్నయ్యగారు వస్తున్నారు. అప్పుడు రాత్రి కాడ దేవుడు ఎవరిని గద్దించాడు? ఆదికాండము 31వ అధ్యాయము 29వ వచనం. మీ తండ్రి యొక్క దేవుడు రాత్రి మంచి కానీ చెడ్డ కానీ నీతో పలకవద్దని జాగ్రత్త సుమి అని నన్ను హెచ్చరించాడు. అంటే నీతో గొడవ పెట్టద్దు, నేను నా బిడ్డ యాకోబుని దీవించాను. తల్లి దీవించింది, తండ్రి దీవించాడు, దేవుడు దీవించాడు. ఇప్పుడు యాకోబు దగ్గర 3 దీవెనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చంపడానికి వస్తున్న మాంగారిని రాత్రి దేవుడు గద్దిస్తున్నాడు. ఏయ్, నువ్వు యాకోబుతో మంచి చెడు కానీ ఏమన్నా పలికి కోపంగా కానీ మాట్లాడావా చంపేస్తాను, నేను 4 కోసేస్తాను అన్నాను. ఇప్పుడు యాకోబు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నేనేం అనడానికి నాకు రైట్స్ లేవు, నేను ఏదో చేయాలనుకున్నాను, చంపాలనుకున్నాను, దేవుడు నన్ను రాత్రి గద్దించాడు అన్నాడు. ఆయన నిబంధన చేసుకున్నాడు, ఇక నీ జోలికి అన్నీ వెళ్ళిపోయాడు. ఈలోగా ఇప్పుడు అన్నగారి దగ్గరికి రాయబారం పంపాడు. 32వ అధ్యాయం ఆదికాండం ఆరంభంలోనే కొంతమందిని యాసవ దగ్గర పంపిస్తే వీళ్ళు వెళ్ళి తిరిగి వచ్చి ఏం చెప్తున్నారంటే, అయ్యా మీ అన్నయ్య నీ మీద కోపంతో వస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడు, ఖడ్గాలతో వస్తున్నాడు, చంపడానికి వస్తున్నాడు అనగానే మనోడికి గుండె జారిపోయింది. అసలు వీళ్ళు మంచి కబురు తేవాలే, కల్పించి మాట్లాడుతున్నారు. యాకోబు గుండె జారిపోయింది. ఈయన ఏం చేశాడంటే, ఎలా కాదని ఈయన ఒక మంచి పని చేశాడు. చూడండి, ఇతనికి ఏం గుర్తుకొచ్చిందంటే, ఇతనికి అంతకుముందు చేసిన మొక్కుబడి గుర్తుకొచ్చింది. ఇతను ఏం చేశాడంటే 32 ఆదికాండం 13 వచనం, ఒక కానుకను తీశాడు. అక్కడ 200 మేక పిల్లలు, 200 గొర్రెలు, అక్కడ సంఖ్య ఉంది. ఎప్పుడైతే తన అన్నగారు తను చంపడానికి వస్తున్నాడు అని తెలిసిందో, ఇతనికి ఆరంభంలో ఇతను చేసిన మొక్కుబడి ఇప్పుడు గుర్తుకొచ్చింది. అరే, అప్పుడు నేను దేవుని చందేస్తానే, 10వ వంతు ఇస్తానే, ఇవ్వలేదు, అందుకనే నాకు శత్రువు వస్తున్నాడు. ఇప్పుడు శత్రువుడు చల్లార్చాలంటే నా మొదటి మొక్కుబడి నేనేం చేయాలి? నెరవేర్చాలి. ఎప్పుడైతే యాకోబు తన మొదట చేసిన వాగ్దానం మొక్కుబడి ఆ 10వ భాగాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టాడో, వెంటనే దేవుడు యాసావు మనసును మార్చివేశాడు. రాతి గుండెను మాంసంగా మార్చాడు, మెత్తన రొట్టెగా మార్చేశాడు. మరొక మంచి పని చేశాడు, కానుక తీశాడు, ఒంటరిగా మిగిలిపోయాడు, దేవునితో పెనుగులాడాడు. అంటే యాసవు శత్రువుగా రావడాన్ని బట్టి ఈయన ఒంటరిగా దేవునితో పెనుగులాడే అవకాశం దొరికింది. యాకోబు తన జీవితంలో సమాజంలో ఓడిపోయాడు, కుటుంబంలో ఓడిపోయాడు, భార్య దగ్గర ఓడిపోయాడు, పిల్లల దగ్గర ఓడిపోయాడు, జీవితంలో ఓడిపోయాడు, విసుగు చెందాడు. కానీ ఇతనుకున్న విసుగు, కన్నీరు, బాధలు, కష్టాలు అన్నీ తొలగించింది 2 విషయాలు. 1, అతను 10వ వంతు దేవునికి ఇస్తానని కానుక తీశాడు. అంతే, అతని జీవితంలో మార్పు అనేది కలిగింది. అతని హృదయంలో నెమ్మది అనేది వచ్చింది. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షంగా అతనితో మాట్లాడి ఆశీర్వదించాడో, నిజమైన సంతోషాన్ని అతను పొందుకోగలిగాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటనంటే, యాకోబు కన్నీరు కార్చాడు, దేవుడితో పెనుగులాడాడు. 20 సంవత్సరాలు దేవుడిని మర్చిపోయాడు. ఆ 20 సంవత్సరాల్లో లేని ఆనందాన్ని ఒక్క రాత్రి కాడ ఒంటరిగా పొందుకోగలిగాడు. 20 సంవత్సరాలు చేసిన తప్పులను దేవుడికి క్షమించేశాడు. ఇశ్రాయేలు, నీ పాపములు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం ఉంటుంది, నీ పాపములు నేనే నా చిత్తానుసారం క్షమిస్తున్నాను, వాటిని నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. పీడ నువ్వెవరైనా సరే నీ తండ్రిని మర్చిపోకు. నీ తండ్రి అంటే నీ దైవజనుడిని మర్చిపోకు.
నువ్వు ఏ దైవజనుడి దగ్గర అభిషేకించబడ్డావు ఆ దైవజనుడు మర్చిపోకు. నువ్వు ఏ గర్భాన్ని ఏ తల్లి జన్మించింది ఆ తల్లిని మర్చిపోకు, ఆ తండ్రిని మర్చిపోకు. నీ కొరకు నిత్యం ప్రార్థన చేసే దైవజనుడిని మర్చిపోకు. ప్రియ సహోదరి సహోదరులారా, మేము ఈ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు 7 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించాం. ఈ ఉపవాస ప్రార్థనలో మీరు కూడా కానుక పంపి మీరు కూడా ఇందులో పాల్గొనవచ్చు. పాల్గొనడం అంటే ఇందులో ఇంచుమించుగా 500 మందికి మేము భోజనాలు పెడతాం. లేని వాళ్ళని పిలిచి బట్టలు పంచి పెడతాం. మీరు ఇందులో చిన్న కానుక పంపుకొని సభ్యులుగా జాయిన్ అవ్వచ్చు. అంటే ఈ ఉపవాస కోటాల్లో బలమైన అభిషక్తులు వస్తారు. వాళ్ళకి మేము కానుకలు ఇస్తాం, లేని వాళ్ళకి అన్నం పెడతాం, వస్త్రాలు పంచి పెడతాం, మీకోసం మేము ప్రార్థిస్తాం. మరి యాకోబు కానుక తీశాక దేవుడు అతన్ని దర్శించడం మొదలుపెట్టాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఓడిపోయావా, కుటుంబంలో ఆర్థికంగా చిదిగిపోయావా, ఆరోగ్యంలో చిదిగిపోయావా, అనారోగ్యంతో బాధపడుతున్నావా, దేవుడు ఖచ్చితంగా నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నిన్ను అభిషేకించును గాక. యాకోబు తన తప్పు తెలుసుకున్నాడు, దేవుని చెంతకు చేరాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో కొందరు మానుకొనిచున్నట్లు సమాజంగా కూడుకుంటూ నువ్వు మానవద్దు. నువ్వు ఎప్పుడు కూడా సంఘాన్ని విడిచిపెట్టకూడదు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు. నువ్వు ఎక్కడున్నా సరే తిరిగి నీ దైవజనుడికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకో, అమ్మకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకో, నాన్నకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకో, నీ దైవజనుడికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకో. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితంలో నిజమైన సంతోషం ఎక్కడ ఉందంటే నీ దైవజనుడి దగ్గరే ఉంది, మీ అమ్మ దగ్గరే ఉంది. ఆ నిజమైన సంతోషం దేవుడు నీకు ఇవ్వాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. బైబిల్లోని చాలా అద్భుతమైన వాక్యము మత్తయి సువార్త 19:18లో నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతులు తగినట్లు నీ తల్లి తండ్రులను సన్మానించుము అనే మాట రాస్తుంది. అంటే ఇక్కడ యాకోబు ఎందుకు దీవించబడ్డాడంటే తల్లిని ప్రేమించాడు, నాన్నను ప్రేమించాడు, అలాగే దేవుణ్ణి ప్రేమించాడు. ఇదే మాట యేసుప్రభు వారు కూడా ఒక ధనవంతుడితో చెప్తున్నాడు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి, పరలోకం చేరాలంటే నీకు కలిగింది అమ్మే, నీకున్నది అమ్మేసి పేదలకు పంచిపెట్టు. స్పష్టంగా చెప్తున్నాడు మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం, నీకు కలిగింది అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం దొరుకుతుంది. కాబట్టి తల్లి తండ్రులని నువ్వు సన్మానించాలి, తల్లిదండ్రుల కష్టసుఖాలు చూడాలి, వాళ్ళకి కావాల్సినప్పుడు నీవు నీ ధనాన్ని నీ కష్టజితాన్ని వాళ్ళ కొరకు హెచ్చించాలి. ఎందుకంటే వాళ్ళు అహోరాత్రులు కష్టపడి నీ కోసం అప్పులు చేసి నిన్ను చదివించారు, పెళ్లి చేశారు. నీకు అన్నీ కలిగాక తల్లిదండ్రులు మర్చిపోవడం, అన్నీ కలిగాక నీ కొరకు ప్రార్థించిన దైవజనుడు మర్చిపోవడం మహాపాపం, నీకు నెమ్మది ఉండదు. కాబట్టి ఈరోజే యాకోబు మేలుకున్నట్లు నువ్వు మేలుకుంటే దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను నీ కోసం ప్రార్థించబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ఈ వాక్యం విన్న ఈ బిడ్డలను దీవించండి. యాకోబులాగా తప్పుపోయిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. వీరందరినీ దయతో కనికరించి అంగీకరించి వీరి లోపాలు వీరి పాపాలు క్షమించి వీరిని అభివృద్ధి పదంలో నడిపించండి, ఆశీర్వాదానికి వారసులుగా చేయండి, అనేకులు దీవునికరంగా మార్చండి. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన మా తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు ఇశ్రాయేలుగా మార్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.